హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, రామోజీ చంబా సీఎంగా ఉండగా సూర్యాపేటలో రకరకాల మానసిక సైకలాజికల్ స్ట్రాటజీలతో మమ్మల్ని వేధిస్తున్నప్పుడు అప్పటికి ఇంకా ఇంటి నుండి వెళ్ళగొట్టబడలేదు మేము. అది ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్కి వచ్చిందనమాట. ఈ వేధింపు ప్రారంభపు రోజుల్లో ఇంటి ఆవిడ ఒక ఏడాది నేను ఖాళీ చేయమని అడగను, మీరు ట్యూషన్ సెంటర్ పెట్టుకున్నా అన్నది దిగిన 3వ నెలలోనే మొదలుపెట్టింది. ఇక నానా వేధింపు, బూతులు తిట్టడం. ఈ ఎరాలో ఒక రోజు బాగా దెబ్బలాడింది. సరే, మేము బయటికి వెళ్ళొస్తే చాలు ఇంటికి తాళం వేసేసేది. మళ్ళీ పోలీసుల హెల్ప్తో తాళం తీసుకొని ప్రతి 3 రోజులకి పైకి వచ్చే స్టూడెంట్స్ని తిట్టేది, పాలవాడిని రానిచ్చేది కాదు. ఈ హెరాస్మెంట్ అంతా పడుతున్నప్పుడు ఇంకెక్కడ ఇల్లు దొరికేది కాదు. ఈ గొడవలంతా పడుతున్నప్పుడు ఇంకా విషయాన్ని అర్థం చేసుకునేందుకు మేము జుట్టు పీక్కుంటూ ఉన్న రోజుల్లో ఒకసారి బట్టలు ఆరేయడానికి 4-5 రోజులకు ఒకసారి వాషింగ్ మెషిన్ వేసుకుంటేదాన్ని. బట్టలు ఆరేయడానికి వెనక వైపునున్న సన్నటి వరండా లాంటిది, మేము మొదటి అంతస్తులో ఉండేవాళ్ళం, అక్కడ తీగలు ఉండేవి. ఆరేయడానికి వెళ్తే కరెక్ట్గా మా ఇంటి వెనక ఇంటివాడు, అతడికి బట్టల షాప్ ఏదో ఉన్నది, అతడు బయటకు వచ్చి అండర్ గార్మెంట్తో మొహం ఇలా తుడుచుకుంటూ, మీతో మీ ఇంటి ఓనర్ భాగ్యలక్ష్మి గొడవ పడింది కదండి, నేను విన్నాను, నేను మీకు హెల్ప్ చేస్తాను అంటే ఏదో మాట్లాడుతూ, కానీ మీరు చిన్నగా మాట్లాడండి, నా భార్య అదో రకం, విందంటే గొడవ అయిపోతుంది. నాకు అతడు చెప్తుంది సంథింగ్ ఎంబరాజింగ్గా, నెగిటివ్ సెన్స్ నా అంతశ్చేతం చేసింది. కొంచెం ఇలా తల తిప్పి చూస్తే మా ఇంటి ఆ వీధిలో అవతల ఉన్న ఇళ్లల్లో ఆడంగులు అందరూ క్యూరియస్గా ఇటు చూస్తున్నారు. సంథింగ్ రాంగ్ సమ్వేర్ అనిపించింది. ఒక్క నిమిషం అండి అని అతనికి చెప్పి నేను లోపలికి వెళ్ళిపోయి మా వారికి, ఏమండి ఇంటి వెనక ఆయన ఏదో చెప్తున్నాడు, మీరు రండి అని పిలుచుకొచ్చేసి, ఇదిగో వీరికి చెప్పండి అని నేను గమ్మున బట్టలు ఆరేసుకొని వచ్చేస్తాను. తర్వాత నుండి అయితే అసలు బట్టలు ఆరేయాలండి, మీరు తోడు రండి అని ఆయన తీసుకుని మా వారు రాగా ఇద్దరం వెళ్ళి తర్వాత అసలు ఆ చీదరంతా ఎందుకు అని లోపలే తీగ కట్టుకుని బట్టలు ఆరేసుకున్నాను నేను. అక్కడేంటంటే అతడితో ఇంటి గురించి ఇట్లా మాట్లాడుతుంటే వెంటనే ఆ ఇంటి ఆవిడ వచ్చేసి అతడికి నాకు ఏదో అంటగట్టే ప్రయత్నం. ఇప్పుడు కన్నా నారాయిస్టులు అంటూ ఉంటారే, వైఎస్ జగన్ తండ్రికో లేకపోతే తాతకో నేను ఉంపుడు గత్తానని. అసలు ఎట్లా సాధ్యం అది? ఇట్లాంటి ఈ చీదర ఆ చీదర అనమాట. నాకు వెంటనే సెన్స్ అయింది, అలాంటి శీల నింద గనక వేస్తే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో ఇది ఉండదు. గోల పెట్టేస్తే, ఇప్పుడంటే ఇంత రాటు తెలియను, సన్యసించా